ఒక్క సెకండ్ ఆగండి. మీరు ఇప్పుడు ఒక వరల్డ్ మ్యాప్ చూస్తున్నారు. ఎవ్రీ కంట్రీ నార్మల్ అండ్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, కానీ ఒక్క రీజియన్ మాత్రం గ్లో అవుతుంది. రెడ్ కాదు, ఆరెంజ్ కాదు, డీప్ పర్పుల్. ఎర్త్ మీద ఉన్న 20 హాటెస్ట్ సిటీస్లో 19 ఈ ఒక్క దేశంలోనే ఉన్నాయి. సౌదీ అరేబియా కాదు, యుఏఈ కాదు, ఖత్తర్ కాదు, ఇండియా. అవును, మీరు విన్నది నిజమే. మళ్ళీ ఆ 20th సిటీ కూడా ఇండియాతో బోర్డర్ పంచుకుంటున్న నేపాల్లోని లూంబిని. Heatwave 2026 with 19 of world's 20 hottest cities, why India is burning like nowhere else on earth. ఇదేమి ఒక కోఇన్సిడెన్స్ కాదు, ఇది ఒక సిగ్నల్. మరియు ఆ సిగ్నల్ వెనుక ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ చాలా ముందే మొదలైంది. వారణాసి 45 డిగ్రీస్, బగల్పూర్ 45 డిగ్రీస్, తలచ్చేర్ ఒడిస్సా 44 డిగ్రీస్, అసన్సోల్ వెస్ట్ బెంగాల్ 44 డిగ్రీస్. ఇవి చదివినప్పుడు మనం అనుకుంటాం సమ్మర్ కదా, ఇవంతా నార్మల్ అనే. కానీ ఒక్క క్షణం ఆగండి, ఇవన్నీ ఏప్రిల్ టెంపరేచర్స్. మనకి ఏప్రిల్ అంటే గుర్తొచ్చేది సాఫ్ట్ సన్లైట్, అప్పుడే పండిన మామిడికాయలు. కానీ ఇప్పుడు ఏప్రిల్ ఫీల్స్ లైక్ పీక్ మేలో ఎంత ఎండ అయితే ఉంటుందో అది ఇప్పుడు ఏప్రిల్లోనే మనం ఫీల్ అవుతున్నాం. మనం టెంపరేచర్ పోగొట్టుకోలేదు, మనం ఒక ఎంటైర్ సీజన్ ని పోగొట్టుకున్నాం. అసలు ఇది ఎందుకు జరుగుతుంది, దీని వెనకాతల అసలు సైన్స్ ఏంటి, మనకి ఎస్కేప్ ఉందా? ఆ ఆన్సర్స్ కోసం చూస్తూనే ఉండండి. హిస్టారికల్లీ ఇండియాలో సివియర్ హీట్ వేవ్స్ మే అండ్ జూన్ లో వస్తాయి, కానీ 2026 లో మాత్రం మార్చ్ లోనే మొదలయ్యాయి. 2 months ఎర్లీ. ఇదేమి ముందుకెళ్తున్న క్యాలెండర్ కాదు, ఇది మారిపోతున్న క్లైమేట్. గత 100 సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఇండియా యొక్క యావరేజ్ ల్యాండ్ టెంపరేచర్ 0.9 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. అంతేనా? 0.9 మాత్రమేనా అని అనిపిస్తుందా? కానీ ఇక్కడే ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీ బాడీ టెంపరేచర్ 0.9 డిగ్రీస్ పెరిగితే మీకు ఫీవర్ వస్తుంది. ఎంటైర్ ప్లానెట్ యొక్క టెంపరేచర్ 0.9 డిగ్రీస్ పెరగటం అంటే అట్మాస్ఫియర్ లో ట్రాప్ అయిన ఎక్స్ట్రా హీట్ ఎనర్జీ. అది బిలియన్స్ ఆఫ్ అటామిక్ బాంబ్స్ తో సమానం. 0.9 అనే నెంబర్ చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ దాని కాన్సిక్వెన్సెస్ మాత్రం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ తో మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీరు ఒక కిచెన్ లో ఉన్నారు, రైస్ కుక్ చేస్తున్నారు. కుక్కర్ కి మూత పెట్టి పొయ్యి మీద పెట్టారు, మంట వెలిగించారు. ఆ హీట్ కింద నుంచి వస్తుంది, పైన మూత పెట్టేయటం వల్ల హీట్ లోపలే ట్రాప్ అయ్యి లోపల ఉన్న రైస్ ఫాస్ట్ గా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇండియా పైన ఎగ్జాక్ట్లీ సేమ్ అదే మూత ఉంది. అట్మాస్ఫియరిక్ హై ప్రెషర్ డోమ్. ఇది హీట్ ని బయటికి వెళ్ళనవటం లేదు. 2026 లో హీట్ వేవ్ ఒక్కసారిగా రాలేదు, దీనికి ఒక ఆరిజిన్ స్టోరీ ఉంది. ఇది మొదలైంది వింటర్ లో. హిమాలయస్ లో ఈ సంవత్సరం స్నోఫాల్ చాలా తక్కువగా పడింది. యురేషియా అంతటా స్నో కవర్ అనేది తగ్గింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, స్నోకి ఇప్పుడు హీట్ వేవ్ కి సంబంధం ఏంటి అని. స్నో అంటే కేవలం చలి కాదు, స్నో తెల్లగా ఉండటం వల్ల అది ఒక మిర్రర్ లా పనిచేస్తుంది. అది ఆ సన్లైట్ ని తీసుకొని స్పేస్ లోకి రిఫ్లెక్ట్ చేస్తుంది. దాన్ని ఎల్బిడో ఎఫెక్ట్ అంటారు. సో స్నో తక్కువ అంటే మిర్రర్ కూడా తక్కువ. ఆ మిర్రర్ తక్కువ అంటే ఆ హీట్ ని ల్యాండ్ అబ్జర్వ్ చేస్తుంది. ఫిబ్రవరి అండ్ మార్చ్ నుండే ఇండియా యొక్క గ్రౌండ్ నార్మల్ కంటే ముందే వార్మ్ అయిపోయింది. అంటే సమ్మర్ రాకముందే ఫౌండేషన్ రెడీ అయింది. మరియు ఏప్రిల్ వచ్చేటప్పటికి పైన ఒక మ్యాసివ్ అట్మాస్ఫియరిక్ హై ప్రెషర్ డోమ్ ఫామ్ అయింది. ఒక జైంట్ గ్లాస్ లిడ్ ఇండియా పైన మొత్తం కప్పి ఉంది. ఆకాశం మొత్తం క్లియర్ గా ఉంది, మబ్బులు లేవు, గాలి కూడా రావటం లేదు. డైరెక్ట్ సోలార్ లైట్ అన్ఇంటరప్టెడ్ గా ఆల్రెడీ వామ్ అయి ఉన్న ల్యాండ్ ని ఉడికిస్తుంది. హీట్ అనేది ఎంటర్ అవుతుంది, కానీ బయటికి వెళ్ళటం లేదు. అందుకే వరల్డ్ హాటెస్ట్ సిటీస్ లో 19 మన ఇండియాలోనే ఉన్నాయి. అందుకే ఏప్రిల్ లోనే 45 డిగ్రీస్ ని చూస్తున్నాం. ఇదేమి కోఇన్సిడెన్స్ కాదు, ఇది ప్రీ హీటెడ్ ఓవెన్ లో ఏప్రిల్ ని పెట్టడం. నేను మీకు ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తాను, అది మీకు చాలా డిస్టర్బింగ్ గా అనిపిస్తుంది. 45 డిగ్రీస్ డేంజరస్ అని మీకు తెలుసు, కానీ 38 డిగ్రీస్ విత్ 60% హ్యూమిడిటీ, అది 45 డిగ్రీస్ డ్రై హీట్ కంటే చాలా డేంజరస్. మన బాడీ కూల్ అవ్వటానికి ఒక్కటే సిస్టమ్ ఉంది, అది స్వెట్. స్వెట్ ఎవాపరేట్ అవుతుంది, బాడీ నుంచి హీట్ బయటకు వెళ్తుంది, మనం కూల్ అవుతాం. సింపుల్ ఎఫెక్ట్. కానీ హ్యూమిడిటీ హైగా ఉన్నప్పుడు ఎయిర్ ఆల్రెడీ మాయిశ్చర్ తో సాచురేట్ అయి ఉంటుంది. మీ స్వెట్ ఎవాపరేట్ అవ్వటానికి రూమ్ ఉండదు, అది స్కిన్ మీదే ఉండిపోతుంది. మీ బాడీ హీట్ బయటికి వెళ్ళదు, కోర్ టెంపరేచర్ పెరుగుతూనే ఉంటుంది. దీన్ని వెట్ బల్బ్ ఎఫెక్ట్ అంటారు. ఒక స్పెసిఫిక్ థ్రెషోల్డ్ దాటిన తర్వాత మీరు ఎంత స్ట్రాంగ్ అయినా, మీరు ఎంత యంగ్ అయినా సరే సర్వైవ్ అవ్వలేరు. ఇది ఓవర్ హీట్ కాదు, లిటరల్లీ ఉడికిపోవటం.
అయిపోవటం. 2026లో ఇలాంటి మాయిస్ట్ హీట్ వేవ్స్ చాలా పెరుగుతున్నాయి. కోస్టల్ రీజియన్స్ లో థర్మామీటర్ 40 డిగ్రీస్ చూపిస్తుంది. మీ బాడీ అది 50 డిగ్రీస్ లా ఫీల్ అవుతుంది. ఆ 10 డిగ్రీస్ గ్యాప్ రియల్ కిల్లర్. రోజంతా హీట్ భరించారు, సాయంత్రం అయింది, సూర్యుడు కిందకి దిగిపోయాడు, రిలీఫ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రాత్రి అయినా రిలీఫ్ లేదు. ఫ్యాన్స్ తిరుగుతూనే ఉన్నాయి, కానీ నిద్ర మాత్రం రావటం లేదు. నైట్ రికవరీ లేకపోతే ఎగ్జాషన్ వస్తుంది. ఎగ్జాషన్ వల్ల హెల్త్ క్రైసిస్ వస్తాయి. ఢిల్లీలో, హర్యానాలో రాత్రిపూట్లు కూడా టెంపరేచర్ డ్రాప్ అవడం లేదు. వార్మ్ నైట్స్ కనిపించడానికి ఇది చిన్న డీటెయిల్ లా అనిపించవచ్చు, కానీ ఇది అన్నిటికంటే డేంజరస్ పార్ట్. మన బాడీ రాత్రి రికవర్ అయినప్పుడు మాత్రమే హీట్ వేవ్ ని సర్వైవ్ చేయగలదు. స్లీప్ లో హార్ట్ రేట్ తగ్గుతుంది, కోర్ టెంపరేచర్ డ్రాప్ అవుతుంది, మీ ఆర్గాన్స్ రికవర్ అవుతాయి. వార్మ్ నైట్స్ అంటే ఆ రిపేర్ జరగదు. డే 1 ఎగ్జాస్టెడ్ గా ఫీల్ అవుతారు, డే 2 ఇంకా ఎగ్జాస్టెడ్ గా. అలా 3-4 డేస్ తర్వాత మీ ఆర్గాన్స్ లో స్ట్రెయిన్ మొదలవుతుంది. ఈవెన్ ఇన్ హెల్దీ పీపుల్. మీకు ఈ మధ్య రీజన్ లేకుండా టైర్డ్ గా ఫీల్ అవుతున్నారా? చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తుందా? నిద్రపోయినా సరే రిఫ్రెషింగ్ గా లేరా? ఇది లేజినెస్ కాదు, ఇది మీ బాడీ హీట్ డెబిట్ లో ఉంది. మీరు ఇప్పుడు ఒక ఏసీ రూమ్ లో లేరు, ఫ్యాన్ కూడా లేదు, మండుటి ఎండలో ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో నిలబడి ఉన్నారు. చెట్లు లేవు, నీడ లేదు. చాలా భయంకరంగా అనిపిస్తుంది కదా. ఇది ఇండియాలో 450 మిలియన్ పీపుల్ రియాలిటీ. ఫార్మర్స్, లేబర్, మైగ్రెంట్ వర్కర్స్, డెలివరీ బాయ్స్, వీళ్ళకి హీట్ ఒక ఇన్కన్వీనియన్స్ కాదు, ఇది సర్వైవల్ వర్సెస్ డెత్. వాళ్ళకి ఆప్షన్ లేదు. బయటికి వెళ్ళకపోతే రేపు వాళ్ళకి భోజనం ఉండదు. వాళ్ళు రోజు బయటికి వెళ్తారు 45 డిగ్రీస్ లో, వెట్ బల్బ్ కండిషన్స్ లో. ఇదేమి కరేజ్ కాదు, ఇది సర్వైవల్. సరే, మీరు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారనుకోండి, అయినా సరే మీకు హీట్ రీచ్ అవుతుంది. గ్యాంజెస్ ప్లెయిన్స్ లో వీట్ అండ్ రైస్ గ్రో అవుతున్నాయి. ఫైనల్ గ్రోత్ స్టేజ్ లో టెంపరేచర్ పెరిగితే పంట సరిగ్గా రాదు. ఆ గోధుమలు ష్రింక్ అయిపోతాయి. దానివల్ల పంట తగ్గుతుంది. పంట తగ్గితే సప్లై తగ్గుతుంది. సప్లై తగ్గితే ప్రైజెస్ పెరుగుతాయి. మీరు ఏసీలో ఉన్నా సరే గ్రోసరీ బిల్లో మీకు హీట్ కనిపిస్తుంది. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? 2030 కల్లా ఇండియా 34 మిలియన్ ఫుల్ టైమ్ జాబ్స్ ఈక్వలెంట్ ప్రొడక్టివిటీ కోల్పోతుంది. ఆటోమేషన్ వల్ల కాదు, ఏఐ వల్ల కాదు, వేడి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పని చేయలేరు. ఒక్కసారి ఇవన్నీ కలిపి చూడండి. హిమాలయస్ లో స్నో తక్కువ పడింది, ల్యాండ్ ఎర్లీగా వార్మ్ అయింది, అట్మాస్ఫియరిక్ డోమ్ ప్రెషర్ ఫామ్ అయింది, రేడియేషన్ అన్ఇంటరప్టెడ్ గా వస్తుంది, హ్యూమిడిటీ స్వెట్ ని ఎవాపరేట్ అవనవడం లేదు, నైట్స్ కూల్ అవ్వడం లేదు, బాడీస్ రికవర్ అవడం లేదు. ఇదేమి అప్పటికప్పుడు వచ్చింది కాదు, ఇది చాలా మంత్స్ నుంచి బిల్డ్ అవుతూ వస్తుంది. అది ఇప్పుడు కనిపిస్తుంది. ఇండియా యొక్క యావరేజ్ టెంపరేచర్ 100 సంవత్సరాల్లో 0.9 డిగ్రీస్ పెరిగింది. ఈ ట్రాజెక్టరీ మారకపోతే 2030, 2040లో ఈ టెంపరేచర్స్ ఎక్స్ట్రీమ్ కాదు, నార్మల్ గా అయిపోతాయి. ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ గురించి మాత్రమే మాట్లాడాం. ఇప్పుడు సొల్యూషన్స్ గురించి మాట్లాడదాం. అహ్మదాబాద్ లో ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఇది చాలా సింపుల్ అండ్ చీప్ కూడా. రూఫ్ టాప్స్ ని వైట్ పెయింట్ తో పెయింట్ చేశారు. అంటే రేకుల మీద లేదంటే మేడ మీద వైట్ పెయింట్ తో పెయింట్ చేయటం. దానివల్ల ఇంటి లోపల టెంపరేచర్ 3 to 5 డిగ్రీస్ తగ్గింది. నేను ఇంతకు ముందే చెప్పాను, వైట్ కలర్ అనేది సన్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సేమ్ అదే యూజ్ చేశారు. నో టెక్నాలజీ, నో ఇన్వెస్ట్మెంట్, జస్ట్ అవేర్నెస్. ఇంకొక చోట సిటీస్ లో ఫారెస్ట్ పెంచుతున్నారు. లార్జ్ ఫారెస్ట్ కాదు, డెన్స్ మినీ ఫారెస్ట్. మియావాకి అనే మెథడ్ తో చెట్లని ఫాస్ట్ గా, థిక్ గా గ్రో చేస్తున్నారు. ఆ గ్రీన్ ప్యాచెస్ నేచురల్ ఎయిర్ కండిషనర్ లా పనిచేస్తాయి. కానీ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ సొల్యూషన్ మన పూర్వీకులు ఎప్పుడో బిల్డ్ చేశారు. మీరు ట్రెడిషనల్ ఇండియన్ హోమ్స్ చూస్తే హై సీలింగ్స్, జాలీ, ఓపెన్ కోర్ట్ యార్డ్స్, అదేమి ర్యాండమ్ గా డిజైన్ చేసింది కాదు. అది ఎలక్ట్రిసిటీ లేకపోయినా సరే ఇల్లు మొత్తం ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతుంది. కానీ మనం ఆ విజ్డమ్ ని తీసేసి గ్లాస్ బిల్డింగ్స్ కట్టడం మొదలు పెట్టాం. హీట్ ని ట్రాప్ చేసే స్ట్రక్చర్స్ ని కడుతున్నాం. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. పారామెట్రిక్ ఇన్సూరెన్స్ అని చెప్పి ఒక కొత్త సిస్టమ్ వచ్చింది. టెంపరేచర్ అనేది ఒక డేంజరస్ లిమిట్ దాటితే ఫార్మర్స్ కి, వర్కర్స్ కి ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి. నో క్లెయిమ్, నో డిలే, నో పేపర్ వర్క్, జస్ట్ డైరెక్ట్ సపోర్ట్. ఈ సొల్యూషన్స్ అన్ని చూస్తే మీకు హోప్ కనిపిస్తుంది. ఈ స్టోరీ చెప్పడానికి ఒకటే రీజన్ ఉంది. హెడ్ లైన్స్ మీకు టెంపరేచర్స్ చెప్తాయి, నంబర్స్ మీకు ర్యాంక్స్ చెప్తాయి, కానీ స్నో డెఫిషియట్ నుండి అట్మాస్ఫియరిక్ డోమ్ వరకు, వెట్ బల్బ్ ఎఫెక్ట్ నుండి వార్మ్ నైట్స్ వరకు, నీ గ్రోసరీ బిల్ వరకు, ఇవన్నీ ఒక కనెక్టెడ్ స్టోరీ. ఆ స్టోరీ అర్థమైనప్పుడు ఇదేమి నార్మల్ సమ్మర్ లా అనిపించదు. ఇప్పటికైనా చెట్లు నాటడం మొదలు పెట్టండి. సంవత్సరం మొత్తం నాటకపోయినా సరే మీ ప్రతి బర్త్డేకి పార్టీ చేసుకున్నా చేసుకోకపోయినా, కేక్ కట్ చేసినా కట్ చేయకపోయినా
లేకపోయినా ఒక మొక్క మాత్రం నాటండి. ఆ మొక్క పెరిగి పెద్దదై ఇలాంటి హీట్ వేవ్స్ రాకుండా చేయగలదు. ఇది చాలా చిన్న థింగ్ లా అనిపించొచ్చు, దానివల్ల చాలా పెద్ద రిజల్ట్స్ వస్తాయి. అంతేకాదు, మీ వరండా ఏరియాస్ లో వాటర్ ని ఓపెన్ గా పెట్టండి. ఈ ఎండని వేడిని మనమే భరించలేకపోతున్నాం. యానిమల్స్, కుక్కలు గాని పిల్లులు గాని ఆ వాటర్ ని తాగుతాయి. అంతేకాదు, మీ ఏరియాలో ఎవరైనా లేబర్ వర్క్ చేస్తే వాళ్ళకి వాటర్ ఇవ్వండి. అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకండి. ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండండి. డీహైడ్రేట్ మాత్రం అవ్వకండి. ఓఆర్ఎస్ లాంటివి తాగుతూ ఉండండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే హీట్ గురించి ఇన్ఫార్మ్డ్ గా ఉండటం ఇది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ సర్వైవల్. మీరు రెడీగా ఉన్నారా? మీరు ఉంటున్న సిటీస్ లో టెంపరేచర్ ఎంతో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.